భారత్లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు మారుమోగిపోతోంది. భవిష్యత్తులో క్వాంటమ్ పరిశ్రమను భారత్ శాసించబోతోందా? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీతో దేశ రాష్ట్ర ముఖ చిత్రమే మారనుందా అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. హైటెక్ సిటీకి రూపకల్పన చేసిందే తానని అవకాశం వచ్చినప్పుడల్లా చెప్పుకునే చంద్రబాబు ఏపీని క్వాంటమ్ వ్యాలీకి అడ్డగా మార్చేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. క్వాంటంతో నవశకం, క్వాంటమ్ వ్యాలీతో సరికొత్త విప్లవానికి నాంది. క్వాంటమ్ పరిశ్రమను శాసించే దిశగా ఏపీ వైద్య సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక మార్పులు, క్వాంటమ్ టెక్నాలజీతో మారనున్న దేశ ముఖ చిత్రం. గత కొన్ని రోజులుగా ఇవి ఏపీలో మారుమోగుతున్నాయి. తాజాగా క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది. విజయవాడలో జరిగిన క్వాంటమ్ వ్యాలీ వర్క్షాప్లో చేసిన డిక్లరేషన్కు ఆమోదం తెలుపుతూ ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్వే హబ్గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ను రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. Understand what he's trying to achieve in IT, but it takes a visionary to see the future, distill it, execute it. And once again, while young ministers are in their 40s, we're witnessing the next technological revolution under the leadership of the Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji. We are here to ignite a bold vision to transform Amravati into South Asia's first quantum valley, a thriving ecosystem where ideas become innovations and innovations become industries. We are investing in a full stack quantum capability from qubit architecture to cryoelectronics, from algorithm development to global quantum standards. And I'm proud to announce that the Amravati Quantum Valley will soon be home to the IBM Quantum System 2, India's most advanced quantum computer, 156 qubits. Asia's first quantum standards testbed in collaboration with NPL, IEEE, CDAC and AWS. A thriving quantum tech startup ecosystem with anchor support from IBM, TCS, HCL, Tech Mahindra and many more. Our mission is grounded in the strategic foresight backed by the National Quantum Mission announced by our Honorable Prime Minister Narendra. దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ బెడ్గా క్వోచిపిన్ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధి లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్లు అందజేయాలని నిర్ణయించారు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దడమే లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిని 2026 జనవరి 1 నాటికి ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు. IBM, TCS, L&T వంటి ప్రఖ్యాత సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీతో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే జాతీయ క్వాంటమ్ మిషన్ NQM. 2023 నుంచి 2031 వరకు కొనసాగే ఈ మిషన్ కోసం కేంద్రం 6,000 కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ఈ మిషన్లో భాగంగానే ఏపీలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన,
అభివృద్ధిని వేగవంతం చేయడం ఎన్క్యూఎం మిషన్ ప్రధాన ఉద్దేశం. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గేమ్ చేంజర్గా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్వాంటం వ్యాలీ అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్టంగా మారుతుందని, వైద్య రంగంలో నయం కాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తాయని, వాతావరణంలోని మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టొచ్చని, దేశ రక్షణ కోసం శక్తివంతమైన ఆయుధాలను అభివృద్ధి చేయొచ్చని చెబుతున్నారు. (1990 నుంచి 2000 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ సెక్టార్లో ఎవరు ఊహించని అభివృద్ధిని అందుకుంది. అయితే ఈసారి ఐటీ పరిశ్రమకు బదులుగా క్వాంటం ఇండస్ట్రీలో ఆ అభివృద్ధిని తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం అమరావతిలోని 50 ఎకరాల్లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు కోసం ఇప్పటికే భూమిని కేటాయించింది. అయితే ఈ క్వాంటం వ్యాలీని ముందుకు నడిపించేది క్వాంటం కంప్యూటర్. IBM, TCS, L&T సంస్థలు కలిసి త్వరలోనే భారతదేశపు చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన క్వాంటం కంప్యూటర్ను తయారు చేయబోతున్నాయి. క్వాంటం సిస్టమ్ 2గా భావిస్తున్న ఇది 156 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది.